పల్లె పిలుస్తోంది. సంక్రాంతి రమ్మంటోంది. దీంతో పట్నం వాసులంతా పల్లెకు పయనమవుతూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలు కావడంతో పండుగను బంధుమిత్రులతో కలిసి జరుపుకునేందుకు నగరవాసులు సొంత ఊళ్లకు బయలుదేరడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. అబ్దుల్లాపేర్మెట్ ఔటర్ రింగ్ రోడ్డు నుండి కొత్తగూడెం వరకు వాహనాలు నత్తనడకన సాగుతూ ఉన్నాయి. మరొకవైపు పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఔటర్పై వాహనాలు బారులు తీరాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజధాని బస్సు లోపలికి రావాలండి. రాజధాని విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై గత రాత్రి నుండి కొనసాగుతున్న వాహనాల రద్దీ కారణంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ భారీగా కొనసాగుతోంది. రద్దీని నియంత్రించేందుకు టోల్ ప్లాజా సిబ్బంది పోలీసులు ట్రాఫిక్ జామ్ కాకుండా చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. వాహనాల రద్దీ దృష్ట్యా 10 టోల్ బూతులను విజయవాడ వైపు తెరిచారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్ భూపతి. బిందు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా ఇటు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఇటు ఉన్నటువంటి బస్సులో తెలంగాణ జిల్లాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సంక్రాంతి సెలవులు కావడంతో నిన్న ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఇటు ఏపీ వాసులంతా కూడా ఇటు ఏదైతే ఎల్బీ నగర్ నుంచి కావచ్చు, సిటీలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇంటికి వెళ్ళినటువంటి దృశ్యాలు అయితే కనబడ్డాయి. అటు ఆ టోల్ ప్లాజాల వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్ అనేది ఏర్పడింది. ఇటు ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులు ఇటు తెలంగాణ జిల్లాలకు వెళ్లేటువంటి ప్రయాణికులతో కిక్కిరిసినటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. దాదాపు ఆర్టీసీ 6,432 బస్సులను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రయాణికులంతా కూడా ఉన్నటువంటి బస్సుల్లో ఎక్కేందుకు ఎగబడుతున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇటు ఉప్పల్ రింగ్ రోడ్డు మొదలుకొని ఏదైతే ఎన్జీఆర్ఐ మెట్రో స్టేషన్ వరకు కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అనేది స్తంభించింది. దాదాపు 2.5 కిలోమీటర్లు ఉంటుంది ఈ మధ్య ప్రాంతంలో. దాదాపు 2.5 కిలోమీటర్ల మేర పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అనేది ఏర్పడడంతో ప్రయాణికులంతా కూడా ఏర్పాటు చేసింది. వాటిలో కూడా స్పెషల్ పేరు అమలు చేస్తుంది. ఉన్నటువంటి బస్సులన్నీ కూడా లేకపోవడంతో సిటీలో కొన్ని ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులు కావచ్చు, ప్యాసింజర్లు కూడా సొంత ఇళ్లలోకి వెళ్లేందుకు చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రయాణికులకు సంబంధించినటువంటి అంశాలు ఎందుకంటే మహాలక్ష్మి స్కీమ్ నేపథ్యంలో కూడా ప్రయాణికులు చాలా వరకు ఇటు ఆ ప్రయాణికులకు సంబంధించినటువంటి బస్సులు కూడా లేకపోవడంతో ఉన్నటువంటి బస్సులన్నీ కూడా జిల్లాలకు తిరుగుతుంది. అటు ఏపీ తిరిగేందుకు కావచ్చు, ఇటు తెలంగాణ వెళ్లేందుకు పెద్ద ఎత్తున బస్సులు అనేది ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు అయితే కనబడతా ఉన్నాయి. ఆ ట్రాఫిక్ కూడా స్లో మూవ్మెంట్ ఉంది. చాలా నిదానంగా ఆ బస్సులన్నీ కావచ్చు, ఇటు వెహికల్స్ అన్ని కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి చూసుకోవచ్చు. ప్రయాణికులు పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగ నేపథ్యంలో శని ఆదివారాలు కావడంతో అటు సంక్రాంతికి మరొక 3 రోజులు దాదాపు 5 నుంచి 6 రోజుల పాటు స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు వచ్చాయి. ఐటీ కంపెనీకి కూడా పెద్ద ఎత్తున సెలవులు కూడా రావడంతో అటు వెళ్ళినటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో ఈ రోజు కొన్ని ప్రైవేట్ కార్యాలయాలు ఉన్నాయి. రేపు ఆదివారం కావడంతో రేపటి నుంచి కొన్ని కార్యాలయాలకు సెలవులు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు సాయంత్రం నుంచే వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడ్డాయి. అటు కేపీహెచ్బీ కావచ్చు, ఆర్ఎంఆర్, దిల్సుఖ్ నగర్, అంతేకాకుండా హయత్ నగర్ తో పాటు ఎల్బీ నగర్, ఉప్పల్, గేట్వేస్ నుంచి ప్రధాన రైల్వే స్టేషన్లు చెర్లపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులంతా కూడా సొంతింటికి వెళ్తున్నారు. దాదాపు 5 రోజులు సెలవులు కావడంతో ఇటు తెలంగాణ జిల్లాలకు వెళ్లేటువంటి ప్రయాణికులతో ఉప్పల్ రింగ్ రోడ్ అంతా కూడా కొంత సందడి వాతావరణం కనిపిస్తోంది. ఈ సిటీ అంతా కూడా దాదాపు 60 నుంచి 70% ఖాళీ అయిపోయింది. రేపు కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి మిగతా ప్రయాణికులు కూడా వెళ్లేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆర్టీసీ కూడా అందుకు అనుగుణంగానే ప్రయాణికులకు సంబంధించి బస్సులు కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇటు పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, అంతేకాకుండా ఆర్టీసీ సిబ్బందితో పాటు బస్సులో ఉన్నటువంటి సిబ్బందితో సమన్వయంతో పూర్తి స్థాయిలో బస్సులు కూడా ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఆ ట్రాఫిక్ మూవ్మెంట్ ఏదైతే ఉంది, ఎందుకంటే సాయంత్రం కార్యాలయాలన్నీ కూడా వదిలిపెట్టినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇంటికి చేరుకునేటువంటి ప్రయాణికులు కావచ్చు, ఇటు పండగకి ఇంటికి వెళ్ళేటువంటి ప్రయాణికులతో పెద్ద ఎత్తున ఇటు వాహనదారులు కావచ్చు, వాళ్ళంతా కూడా
ట్రాఫిక్ లో ఇరుక్కున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తాయి. సిటీలో ఈ యొక్క ప్రాంతంలోనే ప్రస్తుతం ట్రాఫిక్ కనిపిస్తుంది. అది కేపీఎస్సీ లో కూడా ట్రాఫిక్ ఉన్నట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతున్నటువంటి నేపథ్యంలో ఇటు బస్సుల కోసం వేసి ఉన్నటువంటి ప్రయాణికులకి ఇటు వరంగల్ కావచ్చు, మహబూబాబాద్ తో పాటు ములుగు, భూపాలపల్లి, జనగామ, అంతేకాకుండా చెర్రూరుకు, ఇటు యాదగిరిగుట్ట, నల్గొండ కొన్ని బస్సులు ఇక్కడ నుంచి వెళ్తాయి. ప్రయాణికులంతా కూడా ఇంటికి వెళ్ళేది కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వేసినటువంటి దృశ్యాలతో మనకు కనిపిస్తాయి. ప్రయాణికులకు సంబంధించి సిటీ ఆర్డినరీ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా జిల్లాల వ్యాప్తంగా తిప్పుతోంది. ప్రధానంగా ఉన్నటువంటి బస్సులు లేకపోవడంతో సిటీలో ఉన్నటువంటి ఆఫీసర్ కావచ్చు, చిన్న చిన్న పనులకు ఇంటికి వెళ్ళేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. మరొక 5-6 రోజుల పాటు ఇదే పరిస్థితి అయితే కొనసాగనుంది హైదరాబాద్ లో. బిందు రైట్. సంక్రాంతికి ప్రజలు సొంతూళ్లకు ప్రయాణం అవడంతో తెలుగు రాష్ట్రాల్లో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. విద్యా సంస్థలు సెలవులు ప్రకటించడంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు ప్రజలు పోటెత్తారు.